లాస్ట్ వ్లాగ్లో అయితే చూసారు కదా. సో ఇడ్లీ బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టాను అనమాట నైట్. సో ఇంకా ఇడ్లీ అయితే వేయాలి కదా, మార్నింగ్ లేస్తూనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇడ్లీకి చాలా రోజులు అయిందండి ఇడ్లీ తిని. ఆర్వి పప్పు కూడా ఇష్టంగా తింటుంది అని చెప్పాను కదా, ఇంకా అందుకోసం ఇంట్లో చేస్తూ ఉన్నాను అనమాట. ఇడ్లీ నేను చాలా తక్కువ అనమాట ఇడ్లీ చేసేది. సో ఇంకా ఆర్వి తింటుంది అని, అంటే ఆర్వి తింటుంది అని ఇప్పుడు చేస్తూ ఉన్నా. నార్మల్గా చాలా తక్కువ తింటాం అనమాట, ఎందుకంటే మా ఆయన అంతగా ఇష్టపడ్డనమాట ఇడ్లీ. సో అప్పుడప్పుడు ఎప్పుడో తినాలి అనిపించినప్పుడు మాత్రమే పెడుతూ ఉంటాను అనమాట. సో ఇడ్లీ వడ, సో ఆ రోజు ముందు రోజు ఇడ్లీ వడ చేశాను కాబట్టి ఇవాళ ఇడ్లీ ఒకటి చేస్తూ ఉన్నాను. లేకపోతే ఇడ్లీ వడ కాంబినేషన్ డెఫినెట్లీ చేస్తాను అనమాట ఇడ్లీ చేసినప్పుడు. సో 4 ఇడ్లీలు, ఒక 2 వడలు అలా, అంటే ఇది చిన్న చిన్న పాత్రనే కదా, సో అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇవాళ ఇడ్లీనే పెట్టేశాను. ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అండి ఇక్కడ. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చా అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో కొంచెం టమాటో వేసి పల్లి చట్నీ వేసి చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే దోశలోకి నార్మల్ చట్నీనే అలా ఎక్కువైపోయి ఆ చట్నీ కూడా విసుగొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకోసమే అప్పుడప్పుడు టమాటో కూడా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట పల్లి చట్నీలోకి. సో ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను అదే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ట్రైపాడ్ దగ్గరకు వచ్చి ఆర్వి పాప షేక్ చేస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. వచ్చి స్టాండ్ తీసి పీకేది, లెగ్స్ని పీకేది అలా చేస్తూ ఉంటుంది. ఇంకా ఆర్వి పాపని మేనేజ్ చేసుకుంటూ ఇంకా వాళ్ళ డాడీ ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఇంక వాళ్ళ డాడీ చూసుకుంటూ ఉంటారు. జస్ట్ అలా చూసుకోలేదంటే అమ్మ అమ్మ అని వచ్చేస్తుంది అనమాట. ఇంకా చట్నీలోకి ఇడ్లీలోకి కంపల్సరీ నేనైతే తిరువాత పెట్టుకుంటానండి, పోపు వేసుకుంటాను అనమాట. సో అప్పుడు నాకు ఇడ్లీలోకి చట్నీ బాగుంటుంది అనిపిస్తుంది. పోపు పెట్టుకోకపోతే ఇడ్లీలోకి కాంబినేషన్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ చట్నీలోకి పోపు అయితే వేసుకుంటా ఇడ్లీ చేసినప్పుడు. మిస్ చేయను అనమాట. నార్మల్గా దోశలోకి అయితే వేయను, కానీ సో ఇడ్లీ కాంబినేషన్లోకి మాత్రం డెఫినెట్లీ వేస్తాను. ఇంకా ఇక్కడ అదే చేస్తూ ఉన్నాను. మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో టిఫిన్ టైము అంతా ఇలా గజిబిజీ అయిపోతుంది అనమాట మార్నింగ్ అనిపిస్తుంది. సో ఎక్కువ వర్క్ ఉంది అన్నప్పుడు ఇంకా ముందు రోజు యుటెన్సిల్స్ అన్నీ అలానే పెట్టేశాను కదా, సో అవన్నీ క్లీన్ చేసేసుకొని టిఫిన్కి అంతా రెడీ చేసుకోవాలి అన్నప్పుడు చాలా ఎక్కువ పని అయిపోతుంది అనమాట. మార్నింగ్ బిజీగా అనిపిస్తుంది. మార్నింగ్ ఒక్కటే అలా అనిపిస్తుంది. ఇంకా నార్మల్గా ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ కామ్గా జరుగుతుందనమాట. సో అలా ఉంటుంది. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందనమాట, ఇడ్లీ చట్నీ. సో అవే ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజు ఆర్వి పాప కొంచెం లేట్గా లేచింది, 8 o'clock లేచిందనమాట. సో ఇంకా పాలు ఇచ్చేసా, తాగేసింది. సో తనకు మళ్ళీ పెడతాను. సో అంతలోగా మేము తినేస్తాం అనమాట. ఇంకా ఇప్పుడే పాలు తాగింది కాబట్టి అంత త్వరగా తినదనమాట టిఫిన్. సో మార్నింగే రెడీ చేసేసాను టిఫిన్ కూడా. నా ఛానల్ నచ్చుతుందా? సో నేను పెట్టే వ్లాగ్స్ నచ్చుతూ ఉన్నాయా? అలా నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇంకా నుంచి నార్మల్ వ్లాగ్స్ వస్తాయన్నమాట. సో డే టు డే వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో అవి పెడుతూ ఉన్నాను అనమాట. సో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా గ్యాప్ ఇవ్వనులేండి. సో ఏదో ఒక వ్లాగ్ అయితే షేర్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అది నార్మల్ వ్లాగ్ అయినా డే రొటీన్ అయినా ఏదైనా నేను చూపించాలి కాబట్టి, సో ఇంకా యూట్యూబర్ కాబట్టి డెఫినెట్లీ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే పెడుతూ ఉన్నాను అనమాట. ఇలా నార్మల్ వ్లాగ్స్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూసి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మేము టిఫిన్ అయితే తింటూ ఉన్నాము. ఏదో సిరీస్ పెట్టారనమాట మా ఆయన. సో ఇంకా చూస్తూ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. ఆర్వి పాప అయితే ఆడుకుంటూ ఉంటుందండి. అంటే తను కడుపు ఫుల్ ఉంది అంటే ఆడుకుంటుంది. లేదు కొంచెం ఏదైనా తనకి బేజారు అనిపిస్తే మాత్రం వచ్చేస్తుంది అనమాట. అమ్మ అమ్మ అని వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఇంకా తనకి నేను ఏదో ఒకటి మాట్లాడుతూ, లేకపోతే ఏదైనా తినడానికి కావాలి అలా చూసుకొని ఇస్తూ ఉంటాను అనమాట.
హోమ్ టూర్లో చూపించాను కదా, అన్ని టాయ్స్ అన్నీ తీసేస్తుంది, ఇక్కడ నీట్గా ఉండదు అని చెప్పి ఇలా అన్నీ పడేస్తూ ఉంటుందన్నమాట. పోనీ దాంతో ఆడుకుంటుందా అంటే ఆడుకోదు, జస్ట్ తీసేసి నీట్గా ఉన్నాయి కదా అవి గలీజ్ చేసి పెట్టేయాలన్నమాట. అలా పెట్టేస్తుంది, అన్నీ పడేస్తుంది. సో ఏది ఒకటి పెట్టదనమాట. తనకి బుద్ధి బాగుంది అన్నీ ఓకే అంటే అసలు దాని టాయ్స్ని కూడా టచ్ చేయదు, సాఫ్ట్ టాయ్స్ ఒక్కటే టచ్ చేస్తుంది, లేదంటే ఆ బాక్స్లో తీసేసి ఇలా పడేస్తూ ఉంటుంది. సో మరి ఆడుకుంటుందా అంటే దాంతో ఏమీ ఆడుకోదు, చూస్తూ ఉండండి. అలానే పక్కకు వచ్చేస్తుంది అనమాట, ఒక టాయ్ ఒక బొమ్మ తీసుకోను లేకపోతే పక్కన వేసేస్తుంది. తన అయిపోయింది పడేసింది, తన పని అయిపోయింది అన్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట. అంత పని పెట్టేస్తుంది అనమాట అమ్మకి, అలా చేస్తూ ఉంటుంది. పిల్లలందరూ అలానే ఉంటారు అనుకోండి, సో అందరూ ఇలానే చేస్తూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. అలానే చేస్తారులేండి పిల్లలు కాబట్టి అలా చేస్తారు, మనం చేయలేం కదా. సో వాళ్ళ ఇష్టానికి వదిలేయాలన్నమాట. సో నేను కూడా అవి కూడా పీకొద్దు అని చెప్పాను అనుకోండి, సో తను ఇంకా ఫ్రీగా ఉండదు. సో నేను తను ఫ్రీగానే వదిలేస్తాను అనమాట. సో అదే కాదు తన ఏవైనా కానీ అలా తన టాయ్స్ ఎక్కడున్నాయో అవన్నీ కిందకి వేసేస్తూ ఉంటుంది. దాంట్లోనే హ్యాపీనెస్ కోరుకుంటుంది కాబట్టి వదిలేస్తూ ఉంటాను. సో నేను చెప్పాను అనమాట, పీకద్దు అలా చేయకూడదు అని కూడా చెప్పాను. సో తన బొమ్మలు ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు వదిలిపెట్టేస్తాను. నాకు ఫ్రీ టైంలో నేను మళ్ళీ అన్నీ సర్దుకుంటా, ఒక్కరోజు నైటే సర్దుతాను అనమాట. అలా వదిలేస్తూ ఉంటాను. ఇక్కడ అమ్మ నాకు కందికాయలు పంపించింది, ఇంకా ఒలుచుకొని కర్రీ చేద్దామని అయితే అనుకున్నా అనమాట. ఇంకా ఒలుచుకుంటూ ఉన్నా, పంపించి కూడా ఒక 4-5 డేస్ అయిపోయింది. సో ఇంకా అవన్నీ ఒలుచుకుంటూ ఉన్నా అనమాట. మా కజిన్స్ వస్తూ ఉంటే వాళ్ళతో పంపించారనమాట. ఇలా కిడ్స్ ఉంటే ఏ పని మనం నీట్గా చేసుకోలేం కదా. సో వాళ్ళకి ఏం చేసినా కానీ దాంట్లోనే ఆడుకోవడానికి కావాలి, అవన్నీ పడేసేయడానికి కావాలి. సో అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్వి పాప అదే చేస్తూ ఉంది. సో అమ్మ ఎందుకు పంపించిందిరా అనిపించింది అనమాట. సో ఒలిచి పంపించేసి అలా చక్కచక్క కర్రీ చేస్తా. అప్పుడు అమ్మకి టైం లేదు, ఎవరో ఇచ్చి పంపించారని చెప్పేసి అలా పంపించేసింది. సో ఇంకా నువ్వే ఒలుచుకో అని చెప్పేసి టైం చూసుకొని, సో ఇంకా నేను అది పని పెట్టుకుంటే ఇంకా ఆర్వి పాప అన్నీ లాగుతూ ఉంది, ఇలా నన్ను ఒలుచుకోనికుండా. సో గిన్నెలు లాక్కుంటా, అది గిన్నె దాచిపెట్టుకున్నా కానీ మళ్ళీ ఏడుస్తూ ఉంది. సో అది ముందర పెట్టుకుంటే ఆ గింజలన్నీ తీసుకొని కింద పడేయడము, నోట్లో పెట్టుకోవడము. సో ఓకే, నోట్లో పెట్టుకుంటే ఓకే, కానీ కింద అంతా చల్లేస్తుంది అనమాట. సో ఒలిచినవి పడేస్తుంది, కాయలు పడేస్తుంది. సో పిల్లలతో ఇలా చేసుకోవాలంటే చాలా కష్టం కదా, కానీ పంపించింది కాబట్టి ఏదో కష్టమో నష్టమో ఇంకా ఒలుచుకుంటూ ఉన్నా అనమాట, తప్పదు కాబట్టి. వెళ్తూ ఉన్నాము. సో టిఫిన్ తినేసాక వెళ్తామండి ఒక రౌండ్. సో అలా కొద్దిసేపు తీసుకెళ్తే పాపకు కూడా బాగుంటుంది అన్నట్టు తీసుకెళ్తాం డైలీ డెఫినెట్లీ. కొంతమంది పిల్లలు ఉంటారు కదా, సో డెఫినెట్లీ ఆ టైంకి వస్తారనమాట, పడుకోకుండా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారు. కేర్ టేకర్స్ ఎక్కువ తీసుకొస్తారనమాట, కేర్ టేకర్సే అందరూ పెట్టుకుంటారు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ వర్కింగ్ ఉమెన్సే ఉంటారు కాబట్టి. లేదు కొంతమంది చూసుకోలేని వాళ్ళు కూడా అలా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇంకా ఈ టైంలో నాకు అనిపిస్తుంది, ఈ టైంలో కాక పిల్లల దగ్గర స్పెండ్ చేసే టైము ఇంకెప్పుడు వస్తుంది, మరీ ఈ టైం రాదు కదా. సో అలా చూసుకోలేక కూడా కేర్ టేకర్స్ని పెట్టుకున్నారు. సో చాలా అవి విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఎందుకు వాళ్ళు పిల్లల్ని కనడం అనిపించింది నాకైతే. సో కొంతమంది మాట్లాడుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు అలా అనిపిస్తుంది. సో ఇవన్నీ బెస్ట్ మూమెంట్స్ కదా, ఇవి మళ్ళీ రావు. సో ఎంజాయ్ చేయాలి, అది మనకి కష్టం అనిపిస్తుంది డెఫినెట్లీ, ఇష్టము అవుతుంది కష్టము అవుతుంది. సో చూసుకోవాలి తప్పదు. సో కానీ అలా పెట్టుకున్నారన్నమాట చూసుకోలేక. ఇంకా ఒకరైతే కేర్ టేకర్ ఫుల్ డే పెట్టుకుంటారు. సో కేర్ టేకర్ చూసుకుంటూ పోనీ వర్కింగ్ ఉమెనా అంటే నో, నాట్ వర్కింగ్ ఆమె. సో ఆమె బాబుని చూసుకోలేదు. సో నైట్లో 2 hours లేస్తాడంట బాబు, 1.5 hour to 2 hours, 12 to 2 వరకు అనుకోండి ఒకవేళ లేసి ఉంటే. ఆ 2 hours కూడా చూసుకోలేక మిడ్ నైట్లో నేను కార్ పంపిస్తాను, సో వచ్చి 2 hours చూసుకొని మళ్ళీ వెళ్ళు, నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేస్తాము, మాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది,
సో మేము బాబుని చూసుకోలేము, నువ్వే వచ్చి చూసుకో ఆ టైంలో అని కూడా అడిగారు. బట్ కేర్ టేకర్ రిప్లై ఏమో తెలుసా, నాకు కుదిరేది నేను స్పెండ్ చేసేది జస్ట్ ఈవినింగ్ టు నైట్ మాత్రమే మా పిల్లల దగ్గర నేను ఉంటాను. సో మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా కానీ నేను రాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. సో చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళ దగ్గర నువ్వు ఎంత అమౌంట్ ఇచ్చినా కానీ వచ్చే అమౌంట్ సరిపోయి నేను మా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేయాలి నేను ఆ టైంకి అన్నది ఆమెలో నాకు బాగా నచ్చింది. అదే డబ్బులు ఎక్కువైపోయి సో పిల్లలు ఎలా అయినా ఎవరి దగ్గరైనా పెంచవచ్చు అనేటట్టు ఈ పేరెంట్స్ బతుకుతూ ఉన్నారు. ఎవరి పేరెంట్స్ బాగున్నారు చెప్పండి? సో డబ్బులు లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు చూడండి, అది హ్యాపీ అనిపించింది నాకు. సో మీరేమంటారో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఆర్వి పాప బర్త్డేకి రెడీ చేసేసా అనమాట. ఆర్వి పాప బర్త్డేకి రెడీ అయిపోయింది. ఆర్వికి ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఫస్ట్ ఇన్విటేషన్ అనుకోండి ఆర్వికి రమ్మని చెప్పి బర్త్డేకి. సో ఆర్వి పాపని రెడీ చేసేసాను. అలా చేస్తుందనమాట ఇక్కడ. సో వాళ్ళ డాడీ దగ్గర ఏదో అల్లరి చేస్తూ ఉంది, కవర్ కావాలి గిఫ్ట్. సో గిఫ్ట్ ఏం తీసుకున్నామంటే బ్యాట్ తీసుకున్నాము. బ్లింకిట్లో అయితే ఆర్డర్ చేసేసామన్నమాట. సో వాడు చాలా అల్లరి అంటే అంత అల్లరి చేసేస్తాడు. సో వాడికి కరెక్ట్ సెట్ అవుతుంది. సో బ్యాట్స్ అని చెప్పేసి ఇంకా డెకాథ్లాన్ బ్యాట్ అయితే ఒకటి బుక్ చేసేసారు మా ఆయన. సో అల్లరి అంటే చాలా అల్లరి చేసేస్తాడు అనమాట, హైపర్ యాక్టివ్గా ఉంటాడు. సో అందుకోసం ఇంకా బ్యాట్ అయితే చేశారు. ఇంకా ఏవి చేద్దామని అనుకున్నాం కానీ ఇంకా బ్యాట్ అయితే సరిపోతుందిలే అని చెప్పేసి చేసేసాము. దాని వెళ్దాం దా. హలో ఆల్. సో ఇప్పుడు ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో ఫస్ట్ డ్రెస్ అనుకున్నాం కానీ ఏం డ్రెస్లే అని చెప్పేసి తర్వాత ఇక్కడ దగ్గరలో ఏం అంత మంచి క్వాలిటీ అనిపించలేదు అనమాట. సో ఇవ్వడానికి బ్రాండెడ్ అనిపించలేదు, అందుకోసం ఇంకా బ్యాట్ అయితే బెస్ట్. ఇంకా వాళ్ళు అంత మంచి బ్యాట్ అయితే తీసుకుంటున్నట్టు ఇంకా బ్యాట్ అయితే తీసుకున్నాం అనమాట. మా ఆయన బ్యాట్ ఇవ్వు పిల్లలకి బ్యాగ్ ఆడుకుంటారు కదా అబ్బాయిలు అన్నట్టు. వాడు బాగా అల్లరి అనమాట, చాలా అల్లరి అంటే అల్లరిలో ఫస్ట్ ఉంటాడు, అంత అల్లరి చేస్తాడనమాట. అందుకే వాళ్ళ మమ్మీ ఇంటికి పంపించడానికి కూడా భయపడుతుంది, ఏది వీకేస్తాడు అన్నట్టు. సో ఇప్పుడు వెళ్తూ ఆర్వి పాపని రెడీ చేసేసాను. హ్యాండ్ బ్యాండ్ నా చేతికి ఇచ్చేసింది అనమాట. కొద్దిసేపు అన్న పెట్టుకుంటుందేమో అని అనుకుంటా, అసలు పెట్టుకోదు. సరే ఇంక వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చూపిస్తాను. అది నువ్వు ఎత్తలేవా, అవి వెయిట్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ధన్వీన్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు అంకుల్కి. సో బర్త్డే పార్టీ అయిపోయింది, వచ్చేసాం. అవి సో చూసారు కదండి, ఇది వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.